వేసవి ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను సరిదిద్దడానికి కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకు మండలం వేల్పూర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈదురుగాలులు, అకాల వర్షాలు, వేసవి వడగాలుల వల్ల విద్యుత్ సరఫరాలో అక్కడక్కడ అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఎప్పటికప్పుడు అంతరాయాలను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. వర్షం అనుకోని విపరీతమైన గాలులు రావడం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతిని కొద్దిగా పవర్ కట్ వస్తుంది. లైన్స్ అన్ని తెగిపోవడం అట్లాంటివి జరగడం వల్ల అది తప్పక పవర్ కట్స్ ఎక్కలేవు. విపరీతమైన హీట్ ఉంది. దాదాపు 45-40 డిగ్రీలు 48 రకరకాలుగా హీట్ ఉంది. విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ దగ్గర సప్లై అయితే ఉంది. అక్కడక్కడ చెదురుమల్ల గాలుల వల్ల ప్రాబ్లం వస్తుంది. వాటిని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంట్గా ఉన్న ప్లేస్ ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓపిక ఉండాలి. ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటిని ఇమీడియట్గా పవర్ డిపార్ట్మెంట్ రెక్టిఫై చేస్తాం.